ఫ్రెండ్స్, మీరు క్రేజీ అండ్ డిఫరెంట్ టైప్ వింత కార్స్ చూడాలి అనుకుంటున్నారా? ఈ రోజు ఈ వీడియోలో ఎలాంటి ఇన్వెన్షన్స్ ఉన్నాయి అంటే దీన్ని చూసిన తర్వాత మీరు చాలా ఇన్స్పైర్ అయిపోతారు. అవి ఎలాంటి డిఫరెంట్ టైప్ వెహికల్స్ అంటే అరటి పండులా కనిపించే కార్ అండ్ ఇల్లులా కనిపించే వెహికల్ అండ్ లేడీస్ వేసుకునే హీల్ శాండిల్ లా కనిపించే వెహికల్ అండ్ ఇంకా ఘోరం ఏంటిదంటే బోల్తా పడినట్టు కనిపించే ఇంకొక కార్. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్స్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. వీటిని చూసిన తర్వాత మీకు ఆనందం, ఆశ్చర్యం అన్ని ఒక్కసారి కనిపించినట్టు ఆనందంతో ఎగిరి పిచ్చెక్కిపోయి గంతులేస్తుంటారు. అండ్ కొన్ని కార్లు ఎలా ఉంటాయంటే వాటిని చూసిన తర్వాత మీరైతే పొట్ట పట్టుకో నవ్వకుండా ఉండలేరు, అంత వెరైటీగా ఉండబోతున్నాయి. అండ్ కొన్ని కార్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. ఇక లేట్ ఎందుకు, ఈ గజిబిజి వెరైటీ కార్స్ చూడడానికి వీడియోని మొదలు పెడదాం. షెడ్ కార్. మీరు ఒకటే ప్లేస్ లో ఆగకుండా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారా? అండ్ మీ ఇల్లు ఒకటే ప్లేస్ లో ఉండడం చూసి మీరు బోర్ అయిపోయి మనం ఉండే ఇల్లు సిటీలలో డిఫరెంట్ ప్లేస్లలో వాటిని ఉంచుకొని స్టే చేయాలి అనుకున్నట్లయితే, అలాగైతే మనం ఇల్లుని గాల్లో ఎక్కడికి పడితే అక్కడ తీసుకువెళ్ళలేం. అలాగైతే అందుకోసమే ఇలాంటి వెహికల్ ని తయారు చేశారు. ఈ ఇన్వెంటర్ టింబర్ షెడ్ ని యూజ్ చేసి ఈ వెహికల్ ని ఉరుకులు పరుగులు పెడుతున్న ఒక ఇల్లులా తయారు చేశారు. అండ్ ఇందులో రూమ్ లో ఉన్నట్టే ప్రతి ఒక్క ఫీచర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ డోర్ ఓపెనర్ అండ్ సెక్యూరిటీ కెమెరాస్ అండ్ విండోస్ అండ్ ఇంటికి ఉన్నట్టు తలుపులు. ఈజీగా దీన్ని మీరు ఎక్కడైనా పార్క్ చేసుకుని మీ ఇంట్లో లాగానే ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. నడుపుతూ ఉన్న ఈ వెహికల్ ఇంట్లో 2.72 లీటర్స్ V12 ఇంజన్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇందులో మాక్సిమం స్పీడ్ 88 km/h. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ హోమ్ షెడ్. ఈ వెహికల్ తయారు చేయడానికి మినిమం $5,000 యూజ్ చేశారు. ఆ తర్వాత ఇది 2000 టన్నులతో రెడీ అయింది. ఈ వెహికల్ ని తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి 6 months నుంచి 1 year వరకు టైం పట్టింది. బనానా కార్. బనానా తినడం అయితే మన ఆరోగ్యానికి మంచిది. కొద్దిమంది డైట్ లో బనానా అయితే తప్పకుండా తీసుకుంటారు. కొద్దిమంది జనాలకు కూడా బనానా చాలా ఫేవరెట్ ఫ్రూట్ అయ్యింది. కానీ స్టీవ్ బ్యారెట్ అనే వ్యక్తికి బనానా ఎంతగా నచ్చింది అంటే అతను కారునే బనానా కార్ గా తయారు చేశాడు. ఫోర్డ్ కంపెనీ పికప్ ట్రక్ ను మాడిఫై చేసి స్టీవ్ బర్గడ్ $25,000 ఖర్చు చేసిన తర్వాత ఈ బనానా కార్ తయారు చేశారు. ఇందులో ఒకరి తర్వాత ఒకరు చూడడానికి కంఫర్టబుల్ సీట్లు అయితే ఉంటాయి. అతనికైతే గ్యాస్ స్టేషన్లలో కారులో గ్యాస్ నింపుతున్న సమయంలో కారులో అన్కంఫర్టబుల్ సైజ్ కారణంగా ఈ కార్ తయారు చేయాలని ఇన్వెన్షన్ వచ్చింది. ఈ కార్ ఫుల్లీ ఇగ్లీగల్. ఇలా ఒకరి వెనకాల ఒకరు వరుసగా స్టీరింగ్ వెనకాల నుంచి కూర్చోవచ్చు. ఇది వెడల్పులో అంత పెద్దగా ఉండదు, కానీ పొడవులో అయితే నార్మల్ కార్లు అన్నిటికన్నా చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో అన్నిటికన్నా విచిత్రం ఏంటిదంటే దీని పెయింట్ కూడా బనానా లాగానే చేశాడు అచ్చం. ఫ్యాట్ కార్. మనమైతే ఇష్టం వచ్చినట్టు పందుల్లాగా తింటూ డైట్ అయితే రోజు ఖరాబ్ చేస్తున్నాం. దాని కారణంగా ఈ రోజులలో కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యి ఫ్యాట్ పెంచుకొని తిరుగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక మహానుభావుడుకు ఏ విధంగా ఆలోచన వచ్చిందో, కానీ ఒకవేళ కారు కూడా తిని బలిసి లావ్ అయితే ఎలా ఉంటుందో అనుకున్నాడేమో. ఆ విధంగా ఆలోచించి ఈ కార్ ని తయారు చేశారు. అరోగేన్ వర్ముదారా దీన్ని తయారు చేసి 2005లో బెల్జియంలోని జాబేర్ హుక్సన్ ప్లేస్ లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏ విధంగా అయితే లావుగా ఉన్న మనిషిలో బాడీ మొత్తం ఫ్యాట్ తో నిండి ఉంటుందో, కాళ్ళు చేతులు ప్రతి ఒక్క పార్ట్ లో ఆ విధంగా ప్రతి ఒక్క పార్ట్ ఏ విధంగా కనిపిస్తుందో అచ్చం ఆ విధంగానే ఈ ఫ్యాట్ కార్ ని డిజైన్ చేశారు. ఈ కారు మొత్తం బాడీ మీద ఫ్యాటే కనిపిస్తుంది. యాక్చువల్ గా పోస్టల్ కార్గల్ పాలిథిన్ తీసి అంటే ఫ్యాట్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీకు అందరికి చాలా చబ్బీగా మొత్తం ఫ్యాట్ వచ్చి ఉబ్బిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. హోండా ఫియోజో. హోండా కంపెనీ ద్వారా తయారు చేసిన ఈ కారుకు పేరు అర్థం ఏంటిది అంటే సింపుల్ సిటీ అండ్ హోండా. నైట్ టైమ్ లో ఎవరైతే పార్టీ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం స్పెషల్ గా ఈ కార్ ను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కార్ ని మొట్టమొదటిగా 1999లో టోక్యోలో ఒక హోండా షోరూమ్ లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కార్ ని బాక్స్ టైప్ కార్ అనుకోవచ్చు, ఎందుకంటే చూడ్డానికి బాక్స్ లాగానే అనిపిస్తుంది. దీని డాష్ బోర్డ్ మీద డీజే మిక్సర్ ఉంటుంది. గవర్నమెంట్ 1998 థీమ్ క్లబ్ లాగా దీన్ని డిజైన్ చేశారు. హై క్వాలిటీ డీజే సౌండ్ ఇన్స్టాల్ చేశారు. ఇందులో ఈ కార్ లో 50 సీటర్ అయితే ఉన్నాయి. అంటే 50 మంది నిలబడి డాన్స్ చేస్తూ ఉన్న వాళ్ళ కోసం అయితే కంఫర్టబుల్ గా ఉండడానికి ఈ వెహికల్ ని తయారు చేశారు. రాకెట్ కార్. యునైటెడ్ స్టేట్ లో ఓయో రెసిడెన్సీలో ఉండే రోహన్ హ్యాట్మన్ అతను తన ఫ్యాషన్ ని ఫాలో అయ్యి ఆటోమొబైల్ ఇన్నోవేటివ్ స్ట్రక్చర్ ని చూసి ఈ ఇన్నోవేటివ్ కార్ ని తయారు చేశాడు. ఇది చూసినప్పుడు అచ్చం కార్ లాగా అస్సలు కనిపించదు, ఒక రాకెట్ లాగా కనిపిస్తుంది. మనకు రాకెట్ లాగా అనిపిస్తుంది ఏముంది, రాకెటే అనుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యమైన మంచి విషయం ఏంటిది అంటే ఈ రాకెట్ లాగా కనిపించడమే కాకుండా నడుస్తుంది కూడా కార్ లాగా. అండ్ ఇందులో మీరు 130 km/h స్పీడ్ తో గాల్లో దూసుకువెళ్ళవచ్చు. దీన్ని గాల్లో రైడింగ్ అయితే తీసుకువెళ్ళవచ్చు. కమ్లలైడ్ ఇన్నోవేటివ్ పార్క్ లో రాకెట్ షిప్ స్పేర్ పార్ట్స్ యూజ్ చేసి ఈ ఎక్విప్మెంట్ తయారు చేశారు. వెడల్పు కన్నా పొడవులో 28 feet ఇంత పొడవుగా ఉంటుంది కారణంగా ఇందులో ఈజీగా చిల్డ్రన్స్ అయితే ఒక 15 మందిని కూర్చోబెట్టుకోవచ్చు. ఒక పెద్దవాళ్ళని అయితే ఒక 10-11 మంది అలా కూర్చోవచ్చు. దీన్ని ఈజీగా మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. దీని బాడీ ఫ్రేమ్ స్టీల్ తో తయారు చేశారు కనుక ఎంత హై స్పీడ్ లో వెళ్ళినా సెక్యూరిటీ అయితే సూపర్ గా ఉంటుంది. హీల్ కార్.
తక్కువ హైట్ ఉన్న లేడీస్ అయితే వాళ్ళ హైట్ ను పెంచుకోవడానికి హీల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పటివరకు అయితే చాలా వీల్స్ అయితే మీరు చాలానే చిన్న వీల్స్ అయితే చాలానే చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద వీల్ అయితే మీరు అస్సలు చూసి ఉండరు. దీన్ని ఎలాగైతే తయారు చేసిన తర్వాత రోడ్డు మీదకి తీసుకురాగానే ఈ పెద్ద హీల్ ని చూసి రోడ్డు మీద వాళ్ళందరూ ఇదేంది లేడీస్ శాండిల్ ఇంత పెద్దగా ఉందని, ఎవర్రా ఈ బాబు వీడు మరీ ఘోరం, దీంతో కార్ తయారు చేశాడే అని అనుకుంటారు. దీని యొక్క ఫ్రంట్ యొక్క పొడవు అయితే అంత పెద్దగా ఏమి ఉండదు, కానీ డ్రైవర్ సీట్ వెనకాల అయితే చాలా ఎత్తులో ఉంటుంది. హీల్ శాండిల్ లాగానే ఇందులో హాలిడే హిలెక్స్ యొక్క ఇంజన్ యూజ్ చేశారు. శాండిల్స్ అడ్వర్టైజ్మెంట్ అనుకున్నట్టయితే ఈ శాండిల్ వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది అడ్వర్టైజ్మెంట్ లో. ఆఫ్ సైడ్ డౌన్ ఫోర్డ్ F-150 వెహికల్ యొక్క టైర్స్ ఎప్పటి వరకు అయితే భూమి మీద ఉంటాయో అప్పటి వరకు ఆ వెహికల్ అయితే స్టేబుల్ గా స్టడీగా స్ట్రేట్ గా ఉంటుంది. ఒకవేళ అలాగైతే టైర్స్ అయితే గాలికి వాటితో అతుక్కపోతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఒకవేళ 4 టైర్స్ ఉల్టా అయిపోయినట్లయితే, వెహికల్ యొక్క బాడీ ఉల్టా అయిపోయినట్లయితే ఫస్ట్ టైం దీన్ని చూసినప్పుడు మీరు అనుకుంటారు, ఎవర్రా వీడు బోల్తా పడిన కార్ ను కూడా నడిపిస్తున్నాడు, మహానుభావుడే కళాకారుడే అనుకుంటాం. కార్ అయితే బోల్తా పడింది కానీ అలా చక్కగా చేసుకోకుండా అలా ఇలా వెళ్తున్నాడని మనకైతే ఒక పక్క ఆశ్చర్యంతో మనం ఒక పక్క కన్ఫ్యూజన్ లో పడిపోతాం. దీన్ని యునైటెడ్ స్టేట్ లో ఉండే ఒక వ్యక్తి తయారు చేశారు. 6 నెలల కష్టం, $6,000 ఖర్చు చేసిన తర్వాత దీన్ని తయారు చేశారు. ఈ ఉల్టా కార్ తయారు చేశాడు ఫోర్డ్ కంపెనీ యొక్క F-150 ట్రక్. 2019 లో బాగా ఫేమస్ అయిన ట్రక్లలో ఒకటి ఇది. 8 టైర్లు అయితే కనిపిస్తాయి మనకు, 4 పైకి 4 కిందకి. ఎప్పుడైతే వెళ్తుంటామో అక్కడ వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు, అరే ఎలా నడుపుతున్నారా బాబు కింద పడి ఉల్టా బోల్తా పడిన కార్ అని. కొద్దిమంది హై అండ్ రిచ్ కార్లు, స్పోర్ట్స్ కార్ నడుపుతున్న వాళ్ళు కూడా ఈ కార్ ఏదో బాగుంది ఉల్టా పడినా కూడా నడుస్తుంది అనుకోని హై అండ్ కార్ ని వదిలేసి కూడా మన కార్ ని నడపాలని చూస్తుంటారు. ఈ ఆటోమొబైల్ న్యూ ఇన్వెన్షన్ ని పోతున్న ప్రతిసారి జనాలు కళ్ళార్పకుండా దాన్నే చూస్తూ ఉండిపోతారు. రెక్ సెల్వెట్ అనే పేరున్న వ్యక్తి ఈ ఉల్టా కార్ ని తయారు చేశాడు. దీన్ని చూసినప్పుడు అయితే మనకు 2 కార్లని ఉల్టా బోల్తేసి అతికించినట్లుగా మనకు అనిపిస్తుంది. ట్రిగో. ఒకవేళ మీరు రోడ్ల మీద బైక్ ఒకటే ప్లేస్ నడపాలి అనుకుంటున్నారా, కానీ కారులో ఉన్నట్టే బైక్ లో కూడా అలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉండాలి అనుకున్నట్లయితే మీ ఆ కోరికను పూర్తి చేయడానికి ఈ కంపెనీ వాళ్ళు ఈ కార్ ని తయారు చేశారు. ఇది మీ కోరికలను పూర్తి చేసే వెహికల్. దీంట్లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. ఇక మీరు సిటీలలో చాలా సేఫ్టీతో చాలా తక్కువ స్పేస్ లో నడుపుకుంటూ వెళ్ళవచ్చు. దీని 4 టైర్స్ ఉంటాయి కనుక దీని ఏ యాంగిల్ లో కావాలంటే ఆ యాంగిల్ లో రొటేషన్ అవుతాయి. ఇది రోడ్డు మీద వెళ్తూ దీని టైర్స్ ఏ యాంగిల్ లో కావాలంటే ఆ యాంగిల్ లో డిఫరెంట్ గా రొటేట్ అవుతుంటాయి. ఇది రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు 86 సెంటీమీటర్స్ కన్నా తక్కువ స్పేస్ నే యాక్టిఫై చేస్తుంది. ఇక దీన్ని మీరు ఎలాంటి ప్లేస్ లోనైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. చిన్న గల్లీ సందులకెంచి కూడా పడి ఈజీగా మన డెస్టినేషన్ కి వెళ్ళవచ్చు. సిట్రోన్. పాతకాలం కార్ల డిజైన్ అయితే మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఎంత పొడవుగా ఎంత వెడల్పుగా ఉంటాయో అది మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. అదే డిజైన్ యూజ్ చేసి కొద్దిగా మాడిఫై చేసి దీన్ని తయారు చేశారు. ఇందులో అన్నిటికన్నా అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ ఫీచర్ ఏంటిది అంటే ఈ కార్ లో మీకు రివర్స్ గేర్ అస్సలు అవసరం ఉండదు. ఎందుకంటే దీనికి 2 వైపుల స్టీరింగ్స్ ఉంటాయి, వెనకాల ముందల. అంటే మీరు 2 వైపుల నుంచి కూడా దీన్ని నడపవచ్చు. దీని 2 వైపులు చూడడానికి 2 కార్లను కట్ చేసి అతికించినట్లుగా అనిపిస్తాయి. ఒకవేళ మీరు ఇలాంటి ప్లేస్లలో గుంతలు ఉన్న ప్లేస్లలో ఇరుక్కపోయి ఎంత ట్రై చేసిన కారు వెనకాల ముందలకు తీయలేనట్లు అయితే అక్కడ అలాంటి ప్లేస్లలో ఈ కార్ అయితే అస్సలు ఆగదు. ఎందుకంటే 2 స్టీరింగ్లు ఉంటాయి కనుక ఇంకొక ప్లేస్ లోంచి దిగి ఇంకో ప్లేస్ లో ఎక్కి స్టీరింగ్ తో ఈ కార్ ని బయటికి తీయవచ్చు. రోడ్డు మీద ఈ కార్ ని చూసినప్పుడు అయితే జనాలు షాక్ లో ఉండిపోతారు. ఇదేంది ఇలా ఉంది, 2 కార్లను అతికించినట్టుగా, వీడెవడు మోకాలో దిమాగ్ పెట్టుకున్నాడా, ఇదేంది 2 కార్లను కత్తిరించి అతికించాడని అనుకుంటారు మీరు దీన్ని చూస్తూ కన్ఫ్యూజన్ లో ఉండిపోతారు. మీకు కూడా అనిపిస్తుంది, ఇక మీకు అనిపిస్తుంది మనం కూడా ఇలాంటి డిఫరెంట్ కార్ని పర్చేస్ చేయాలి అని. డెస్పో ఎలక్ట్రిక్. డలాండా యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన ఈ వెహికల్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. కానీ ఇది రోడ్డు మీద వెళ్లే వెహికల్ అస్సలు కాదు, ట్రైన్ లాగా పట్టాల మీద అయితే వెళ్తుంది. దీని డిజైన్ ఒక బుల్లెట్ లాగా ఉంటుంది కనుక స్పీడ్ కూడా బుల్లెట్ లాగానే అందుకుంటుంది. ఇది నడిపించడానికి ఇందులో ఫ్యూల్ వేయవలసిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఇది ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది. దీని బాడీ అండ్ టైర్స్ కూడా మొత్తం మెటల్ తో తయారు చేశారు కనుక సర్ఫేస్ క్లియరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది కనుక గాల్లో బుల్లెట్ కన్నా వేగంగా రికార్డు సృష్టించుకుంటూ వెళ్తుంది. దీన్ని చూసినప్పుడైతే జనాలైతే ఆనందం, సంతోషం, అన్ని ఎక్స్ప్రెషన్స్ ఒకటేసారి మన ముఖంలో కనిపించేస్తాయి. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇలాంటి గజిబిజి వెహికల్ అని. ఇక పట్టాల మీద వెళ్తుంది కనుక ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గమ్యానికి చాలా త్వరగా చేరుకోవచ్చు.